హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పోలీస్ డే. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే డిఎస్పీ అయినటువంటి సైమన్ ని చూపించడం జరుగుతుంది. అతను తొందరలో రిటైర్డ్ అవ్వబోతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక సీరియస్ కేసుని విచారిస్తూ ఉంటాడు. అదేమిటి అంటే ఒక మెడికల్ కాలేజీ అమ్మాయిని నలుగురు కుర్రవాళ్ళు చాలా తీవ్రంగా అత్యాచారం చేసి ఉంటారు. ఆమె ప్రజెంట్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటుంది. దాంతో ఆ అత్యాచారం చేసి ఉంటారు అని ఒక ముగ్గురు మీద అనుమానంతో డిఎస్పీ వెంటనే ఆ ముగ్గురిని తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొట్టి విచారిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ముగ్గురు కూడా డిఎస్పీ సైమన్ ను చూసి, సార్ మేము ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు, చేసిందంతా శంకర్ అని చెప్పడంతో డిఎస్పీ వెంటనే పోలీసుల్ని చూసి శంకర్ ఎక్కడ ఉన్నా తనని పట్టుకురండి అని అంటాడు. దాంతో పోలీసులు వెళ్లి అతి కష్టం మీద శంకర్ ని డిఎస్పీ దగ్గరికి తీసుకుని రాగా డిఎస్పీ పోలీస్ స్టైల్లో తన ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఆ శంకర్ మొదట్లో నేను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయలేదు అంటాడు. కానీ ఆ డిఎస్పీ టార్చర్ ని భరించలేక నేనే ఆ అత్యాచారం చేశాను అని ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి సమయంలో శంకర్ కి బాగా డబ్బులు ఉండడంతో తన ఫాదర్ వెంటనే డిఎస్పీ దగ్గరికి వెళ్లి నా కొడుకుని ఎలాగైనా కాపాడు అని అంటాడు. అప్పుడు డిఎస్పీ మాట్లాడుతూ, నువ్వు త్వరగా వచ్చి మంచి పని చేసావు, లేదంటే నీ కొడుకు జైలుకి వెళ్లిపోయేవాడు. ఎప్పటికైనా నీ కొడుకుని బయటికి తీసుకువచ్చేవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ముగ్గురిని అరెస్ట్ చేశా కదా. ఈ కేసు మొత్తం వాళ్ళ మీద వేసేసి నీ కొడుకుని రప్పిస్తాను. అయితే దీనికి చాలా ఖర్చు అవుతుంది. నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ అయినటువంటి లాయర్ ని కలువు అని చెప్పి ఆ లాయర్ అడ్రస్ ఇస్తాడు. దాంతో శంకర్ ఫాదర్ వెంటనే వెళ్ళి ఆ డిఎస్పీ ఫ్రెండ్ అయినటువంటి లాయర్ ని కలవడంతో ఆ లాయర్ కూడా చాలా డబ్బులు తీసుకుని ఆ శంకర్ ని ఆ కేసులో నుంచి బయటికి తప్పించేస్తాడు. దానికి బదులుగా శంకర్ ఫాదర్ ఆ లాయర్ కి చాలా డబ్బులు ఇస్తాడు. దాంతో ఆ లాయర్ డబ్బులు మొత్తం తీసుకుని ఆ డిఎస్పీ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. అలా వచ్చే సమయంలోనే లాయర్ డిఎస్పీ ఒంటరిగా ఉంటాడు అని చాలా ఫుడ్ను కూడా అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. అయితే అప్పటికే డిఎస్పీ ఇంట్లో పనిచేసే వాసు తను కూడా ఫుడ్ని ఆర్డర్ చేసి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫుడ్ని డెలివరీ చేయడానికి అక్కడికి ఒక డెలివరీ బాయ్ వస్తాడు. అయితే వాసు మాత్రం తన దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ మాకు ఈ ఫుడ్ వద్దు, ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చెయ్యండి అని అడుగుతాడు. కానీ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం అలా కుదరదు, మీరు ఈ ఆర్డర్ని తీసుకోండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ సైమన్ అక్కడికి వచ్చి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు, ఫుడ్ ఆర్డర్ ని క్యాన్సిల్ చెయ్యని అంటాడు. అయినప్పటికీ ఆ డెలివరీ బాయ్ వినకపోవడంతో సైమన్ వెంటనే ఆ డెలివరీ బాయ్ ని కొట్టడానికి వెళ్లబోతూ ఉండగా వాసు మరియు తన ఫ్రెండ్ అయినటువంటి లాయర్ ఇద్దరు కూడా తనని ఆపుతారు. దాంతో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళుతూ నేను మిమ్మల్ని అంత ఈజీగా వదలను అని చాలా కోపంగా తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఈ డిఎస్పీ సైమన్ కి లాయర్ ఫ్రెండ్ తో పాటు మరొక ఫ్రెండ్ కూడా ఉండడంతో తను కూడా డిఎస్పీ ఇంటి దగ్గరికి వస్తాడు. పని మనిషి అయినటువంటి వాసు ముగ్గురికి ముందు పోయిగా వాళ్ళు ముగ్గురు కూడా మందు తాగి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత డిఎస్పీ సైమన్, సరే పార్టీ అయ్యింది కదా, మీరు వెళ్ళండి, నేను కూడా పడుకుంటాను అని అందరినీ పంపించేస్తాడు. ఆ వెంటనే డిఎస్పీ సైమన్ కూడా పడుకోవడానికి తన బెడ్రూమ్ లకు రాగా అప్పటికే తనకి ఒక వీడియో కాల్ వచ్చి ఉంటుంది. డిఎస్పీ సైమన్ వెంటనే ఆ నెంబర్ కి మళ్ళీ కాల్ చేస్తాడు. నిజానికి అది ఒక అమ్మాయి నెంబర్ అయి ఉంటుంది. అంటే ఈ డిఎస్పీ సైమన్ ఒక అవినీతి పరుడే కాకుండా ఇతనికి అమ్మాయిల పిచ్చి కూడా చాలా ఉండడంతో ఆ అమ్మాయి డిఎస్పీ సైమన్ కి ఫోన్ చేసి, ఏంటి సార్ ఈ మధ్య నా వైపు రావడమే మానేశారు, అసలు నేను మీకు గుర్తున్నానని అడుగుతుంది. దానికి ఆ డిఎస్పీ సైమన్ మాట్లాడుతూ, నువ్వెందుకు గుర్తులేవు, కొంచెం పనిలో ఉండి బిజీగా ఉన్నాను, త్వరలోనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వీడియో కాల్ కట్ చేసి పడుకొని నిద్రపోతాడు. కట్ చేస్తే మరో పక్క జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని చూపించడం జరుగుతుంది. అతని పేరు మాధవన్. ఆ మాధవన్ జైల్లో డిఎస్పీ ఫోటోని చాలా కోపంగా చూస్తూ ఆ ఫోటోని కాల్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఈ డిఎస్పీ సైమన్ ని చూపించగా తన నిద్రపోతూ అర్ధరాత్రి సమయంలో దాహం అయ్యి కిందకి వచ్చి వాటర్ తీసుకుని వెళుతూ ఉండగా ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. దాంతో తను వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడ ఎవ్వరూ ఉండరు, కానీ ఒక పేపర్ మాత్రం ఉంటుంది. దాంతో తను వెంటనే ఆ పేపర్ ని తీసుకుని చూడగా ఆ పేపర్ మీద ఐ విల్ కిల్ యూ అని రాసి ఉంటుంది. దాంతో ఇది ఎవరు రాసి ఉంటారు అని తను వెంటనే బయటకు వచ్చి చూడగా అక్కడెక్కడా కూడా ఎవ్వరూ కనిపించరు. దాంతో తను తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక గోడ మీద డిఎస్పీ మొహాన్ని డ్రా చేసి అతని మెడ మీద నుంచి రక్తం కారుతున్నట్లుగా ఒక బొమ్మని డ్రా చేస్తూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తికి కూడా డిఎస్పీ మీద చాలా కోపం ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ డిఎస్పీ సైమన్ నిద్ర లేవగా తన ఇంటి ముందు చనిపోతే పూల బొకే ఇస్తారు కదా, అలాంటిది ఒకటి పెట్టి ఉంటారు. దాన్ని చూసినటువంటి ఆ సైమన్ ఖచ్చితంగా ఇది మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ మధుసూదన్ రావే ఇలా చేసి ఉంటాడు అని అటువైపు వెళుతున్నటువంటి ఆ మధుసూదన్ పక్కకి ఈ పూల బొకేని కూడా విసిరేస్తాడు. అయితే ఆ మధుసూదన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మధుసూదన్ ఒక బస్టాండ్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక కారు వస్తుంది. ఆ కారులో ఉన్నటువంటి నలుగురు అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నటువంటి మధుసూదన్ ని చూసి తనకి ఒక అడ్రస్ ని చూపించి ఈ ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతారు. దానికి ఆ మధుసూదన్ రావు వెంటనే వాళ్ళని చూసి ఈ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది, ఆ ఇల్లు డిఎస్పీ సైమన్ది, ఆ వ్యక్తి కొంచెం డేంజర్, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదైనా అవసరం వస్తే నేను ఆ ఇంటి పక్కనే ఉంటాను, నాకు చెప్పండి అని చెప్పి ఆ ఇల్లుని చూపిస్తాడు. ఆ నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి పేరు మీరా మిగతా ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఆ డిఎస్పీ ఇంటి దగ్గరికి వెళ్లి ఇక్కడ రెంట్ కి ఇల్లు దొరుకుతుందని ఒక యాడ్ చూసాం, అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పడంతో అక్కడ పని మనిషి అయినటువంటి వాసు వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్లి ఇల్లు మొత్తం చూపిస్తూ వాళ్ళతో ఫ్లడ్ చేసే విధంగా మాట్లాడుతూ ఈ డిఎస్పీ సైమన్ సార్కి నేను ఏది చెప్తే అదే ఫైనల్, మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అని ఆ ఇల్లు మొత్తం కూడా వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ సైమన్ అక్కడికి వచ్చి రెంట్కి వచ్చినటువంటి ఆ నలుగురు అమ్మాయిల్ని చూసి రెంట్ 15,000 అడ్వాన్స్ 50,000 ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో వాళ్ళు వెంటనే మాకు ఇల్లు బాగా నచ్చింది అని వెంటనే అడ్వాన్స్ డబ్బులు కూడా ఆ డిఎస్పీకి ఇచ్చేస్తారు. అదే రోజు ఆ డిఎస్పీ సైమన్ రిటైర్డ్ అయ్యే రోజు కావడంతో తను స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఈ రోజుతో నా డ్యూటీ ముగిసిపోతుంది, పోలీస్ అంటేనే ఒక ధైర్యం కావాలి, నేను చాలా నిజాయితీగా పనిచేశాను అని తన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఎవరైతే సైమన్ ఇంటి మీద రెంట్కి దిగారో ఆ నలుగురు అమ్మాయిలు కూడా మూవీకి వెళ్లడం కోసం టికెట్స్ బుక్ చేసుకుని రెడీ అవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో పని మనిషి అయినటువంటి వాసు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ రోజు సైమన్ సార్ రిటైర్డ్ అయ్యాడు కదా, చిన్న పార్టీ ఇస్తున్నారు, మీరు కూడా ఆ పార్టీకి రావాలని పిలుస్తున్నాడు అని చెప్పడంతో వీళ్ళు కూడా రెడీ అయ్యి అక్కడికి వెళ్తారు. అదే సమయంలో అక్కడికి సైమన్ ఫ్రెండ్ అయినటువంటి లాయర్ మరియు మరొక ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా సరదాగా భోజనం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక అమ్మాయి ఆ డిఎస్పీ సైమన్ ని చూసి సార్ ఇలా అడుగుతున్నందుకు మీరేమి అనుకోవద్దు, మీకు పెళ్ళయ్యిందా అని అడుగుతుంది. ఆ మాట విన్నటువంటి పని మనిషి వాసు వెంటనే అవును సార్కి పెళ్ళయ్యింది, ఒక బాబు కూడా ఉన్నాడు, అయితే బిజినెస్ పని మీద మేడం గారు మరియు ఆ బాబు వేరే ఊర్లో ఉన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు సడన్ గా సైమన్ డిఎస్పీ వెంటనే పైకి లేచి వాడేదో నా మీద గౌరవంతో అలాగా మాట్లాడుతున్నాడు, కానీ నిజానికి నా కొడుక్కి నేనంటే అసలు ఇష్టం లేదు, అందుకే వాళ్ళు నన్ను కాదనుకుని వేరే ప్రాంతంలో జీవిస్తున్నారు, నేను చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించి కష్టపడి చదివి పోలీసుని అయ్యాను, అందుకే నాకు కష్టాలు తెలుసు కాబట్టి అందుకే నేను చాలా లంచాలని తీసుకునే వాణ్ణి అని చాలా ఓపెన్ గా చెప్పేస్తూ ఉండడంతో తన లాయర్ ఫ్రెండ్ వెంటనే ఆ సైమన్ ని ఆపి ఇవన్నీ కూడా నువ్వు ఆ అమ్మాయిలకి చెప్పవలసిన అవసరం లేదు అని తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సరే అంకుల్ మా మూవీకి టైం అవుతుంది అని వాళ్ళు వెంటనే అక్కడ కారులో బయలుదేరి సినిమా థియేటర్కి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత సైమన్ దగ్గర నుంచి తన ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు. ఆ సమయంలో సైమన్ దగ్గర పనిచేసేటటువంటి ఆ వాసు సైమన్ ని చూసి సార్ మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, నాకు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతాడు. దానికి ఆ సైమన్ వాసును చూసి ఏంట్రా ఇక్కడ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా, నేను ఇంత కష్టపడి సంపాదించింది ఎవరికి పడితే వాళ్ళకి దానాలు చేయడం కోసం కాదు అని అంటూ ఉంటాడు. అసలు నీ దగ్గర పని చేయడం అంటేనే చాలా చిరాకు, అయినా నీ దగ్గర పనిలో చేరాను అంటే నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని తనను తాను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఈ డిఎస్పీ సైమన్ కి ఫోన్ చేసి సార్ జైలు నుంచి మాధవన్ తప్పించుకున్నాడు, అతను ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. దాంతో ఆ సైమన్ ఏంటి మాధవన్ తప్పించుకున్నాడా అని ఎందుకైనా మంచిది అని తన గన్నును కూడా తన దగ్గరే పెట్టుకుని ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గోడ మీద ఆ ఇంటి దగ్గరికి ఎవరో వచ్చినట్లు నీడ కూడా సైమన్ కి కనిపిస్తుంది. దాంతో సైమన్ చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆఫీసర్ కూడా వచ్చి ఆ సైమన్ ఇంటి చుట్టూ మొత్తం వెతికి సార్ ఇక్కడ ఎవరో కూడా రాలేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి తను వెంటనే పెట్రోలింగ్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ డిఎస్పీ సైమన్ ఇంటి దగ్గరికి పని మనిషి వాసు వచ్చి ఆ కాలింగ్ బెల్ కొడతాడు. కానీ తలుపు తెరవకపోవడంతో తనే వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా డోర్ కూడా అన్లాక్ లోనే ఉంటుంది. వాసు వెంటనే లోపలికి చూడగా అక్కడ సైమన్ అప్పటికే చనిపోయి ఉంటాడు. అది చూసినటువంటి వాసు గట్టిగా అరవడంతో పైన ఉన్నటువంటి ఆ నలుగురు అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చి ఏమైందో చూసి వాళ్ళు కూడా చాలా కంగారు పడుతూ వారిలో ఉన్న మీనా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. అయితే ఆ సైమన్ ఇంటి పక్కనే ఉండే మధుసూదన్ మాత్రం అక్కడ సైమన్ చనిపోవడంతో ఎవరికీ కనిపించకుండా తను చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటాడు.
అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో కమిషనర్ వెంటనే ఏసీపీ అయినటువంటి అర్జున్ని పిలిచి ఈ కేసుని నువ్వే డీల్ చెయ్యి, ఇందులో డీల్ చేయాల్సింది కూడా ఏమీ లేదు, మాధవన్ అనే ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడు, అతనే ఈ ఏసీపీ సైమన్ ను కూడా చంపి ఉంటాడు, ముందుగా నువ్వు ఆ మాధవన్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని ఈ కేసుని క్లోజ్ చెయ్యి అని చెప్తాడు. దానికి ఆ ఏసీపీ అర్జున్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో ఏసీపీ అర్జున్ వెంటనే అతి కష్టం మీద ఆ మాధవన్ని పట్టుకుని అతన్ని ఎంక్వైరీ చేయగా మాధవన్ ఆ ఏసీపీని చూసి, సార్ నేను డిఎస్పీ సైమన్ ని చంపాలనుకున్న మాట వాస్తవమే, అందుకోసమే అతని ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాను, కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో ఇది సరైన సమయం కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయాను, అంతే తప్ప నేను మాత్రం ఆ సైమన్ ని చంపలేదు అని అంటాడు. దాంతో ఏసీపీ అర్జున్ ఆ సైమన్ చనిపోయిన సమయం 9:30 నుంచి 10:30 లోపల చనిపోయాడు, సరిగ్గా అదే సమయంలో మాధవన్ కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాడు, బహుశా అతను మన దగ్గర అబద్ధం చెప్తున్నాడేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అర్జున్ కి ఫోన్ చేసి నేనే ఆ సైమన్ ని చంపాను అని చెప్పడంతో తను వెంటనే పోలీసుల్ని చూసి ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చెయ్యండి అంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ నెంబర్ని ట్రేస్ చేసి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న మహిళని చూసి వినోద్ ఎవరు అని అడుగుతారు. దానికి ఆ మహిళ సమాధానం చెప్తూ వినోద్ నా కొడుకు అని చెప్పడంతో పోలీసులు వెంటనే ఇంటి లోపలికి వెళ్లి వినోద్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. వినోద్ మాత్రం పోలీసులు తనని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా వినోద్ చాలా వెటకారంగా నవ్వుతూ నేనే కిటికీలో నుంచి ఆ సైమన్ ని షూట్ చేసి చంపేశాను అని అంటూ ఉంటాడు. నిజానికి మొదట్లో ఒక వ్యక్తి గోడ మీద ఆ డిఎస్పీ సైమన్ బొమ్మ డ్రా చేసి అతని మెడలో నుంచి రక్తం వస్తున్నట్టుగా డ్రా చేశాడు కదా, అది ఎవరో కాదు వినోదే ఆ విధంగా డ్రా చేసి ఉంటాడు. అలా వినోద్ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా వినోద్ మదర్ అక్కడికి వచ్చి ఏసీపీ అర్జున్ ని చూసి సార్ నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కొడుకు బాగా చదువుకుని విదేశాలకి వెళ్ళాలి అని కలలు కంటూ ఉండేవాడు, ఆ సమయంలో ఈ డిఎస్పీ సైమన్ కావాలని తప్పుడు కేసులో నా కొడుకుని అరెస్ట్ చేయించాడు, దాంతో నా కొడుకు కలలన్నీ కూడా చెదిరిపోయాయి, అప్పటి నుంచి తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, నా కొడుకు ఆ పని చెయ్యలేదు, ఎందుకంటే ఆ రోజు రాత్రంతా కూడా నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న ఏసీపీ అర్జున్ నీ కొడుకు ఖచ్చితంగా ఏ తప్పు చేయకపోతే నీ కొడుకుని ఏమీ చేయకుండా నీ ఇంటికి తీసుకుని వస్తామని ఆ వినోద్ అమ్మని అక్కడి నుంచి ఏసీపీ అర్జున్ పంపించేస్తాడు. ఆ తర్వాత ఏసీపీ అర్జున్ వెంటనే సైమన్ ఇంటి మీద రెంట్కి ఉన్నటువంటి ఆ 4 అమ్మాయిల్ని పిలిచి ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఏసీపీ అర్జున్ ని చూసి సార్ ఆ రోజు మేము 4 కూడా సినిమాకి వెళ్ళాము అని అంటారు. ఆ మాటలు విన్న అర్జున్ మీరు సినిమాకి వెళ్ళిన మాట వాస్తవమే, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కానీ మీరు రిటర్న్ తిరిగి వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించిందా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయిలు మాట్లాడుతూ మాకేమి అంత పెద్దగా అనుమానంగా కనిపించలేదు, కానీ పక్క ఇంట్లో ఉండేటటువంటి మధుసూదన్ రావు మాత్రం చాలా అనుమానాస్పదంగా లోపలికి చూస్తూ కనిపించాడు, వీళ్ళిద్దరికీ కూడా చాలా గొడవలు ఉన్నాయి అని అంటారు. దానికి ఏసీపీ అర్జున్ వెంటనే వాళ్ళని చూసి అది సరే మరి ఆ ఇంట్లో పనివాడైనటువంటి వాసు మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. దానికి వాళ్ళు మాట్లాడుతూ సార్ మాకు వాసు మీద ఎటువంటి అనుమానం లేదు, నిజానికి అతను గట్టిగా అరవడం వల్లనే మాకు అప్పుడే ఆ సైమన్ చనిపోయాడని తెలిసింది అని అంటారు. దాంతో ఏసీపీ అర్జున్ వెంటనే ఆ 4 అమ్మాయిల్ని కూడా అక్కడి నుంచి వెళ్ళండి అని పంపించేస్తాడు. ఆ తర్వాత ఏసీపీ అర్జున్ వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళని కలిసి ఆ సైమన్ ని ఎంత దూరం నుంచి కాల్చి ఉంటారో అని అడగ్గా ఆ ఫోరెన్సిక్ అధికారి మాట్లాడుతూ సార్ సైమన్ ని చాలా దగ్గరగా అంటే 10 అడుగుల దూరం నుంచే షూట్ చేసి చంపేశారు అని అంటాడు. దానికి అర్జున్ మాట్లాడుతూ అంటే కిటికీ నుంచి కాల్చి చంపే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఫోరెన్సిక్ అధికారి మాత్రం లేదు సార్, నేను చెప్పాను కదా బాగా దగ్గర నుంచి తను షూట్ చేసి చంపేశారు. మరొక విషయం ఏమిటి అంటే ఆ కిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ తో షూట్ చేసినట్లుగా ఉన్నాడు, ఆ కిల్లర్ ఎవరో కానీ చాలా తెలివిగా తన ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఎక్కడా పడకుండా జాగ్రత్త పడ్డాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఏసీపీ అర్జున్ వెంటనే వినోద్కి గన్ ఇచ్చి తనకు ఒక 10 అడుగుల దూరంలో ఒక వస్తువుని పెట్టి దాన్ని షూట్ చేయమని చెప్తాడు. కానీ ఆ వినోద్ మాత్రం రైట్ హ్యాండ్ తో షూట్ చేస్తూ ఆ షూట్ చేయడం కూడా చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ ఏసీపీ అర్జున్ అంటే ఖచ్చితంగా ఈ వినోద్ ఆ సైమన్ ని షూట్ చేయలేదు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అర్జున్ వెంటనే సైమన్ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీని చెక్ చేయగా వర్షం వల్ల అక్కడ ఫుటేజ్ సరిగ్గా ఉండదు. ఆ వెంటనే ఆ సైమన్ ఇంట్లో పని మనిషి అయినటువంటి వాసుని పిలిచి విచారించగా ఆ వాసు కూడా ఏసీపీ అర్జున్ ని చూసి సార్ ఆ సైమన్ చాలా మంచివాడు, అప్పుడప్పుడు తిట్టినా కానీ వెంటనే కొద్దిసేపటి తర్వాత వచ్చి చాలా ప్రేమగా జాలీగా మాట్లాడేవాడు, నేనైతే అతన్ని ఏమీ చేయలేదు అని చెప్పడంతో ఏసీపీ అర్జున్ వెంటనే ఆ వాసును చూసి ఇంతకీ ఈ సైమన్ సార్కి ఫ్యామిలీ లేదా అని అడుగుతాడు. దానికి ఆ వాసు సమాధానం చెప్తూ సైమన్ కి ఒక
ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత ఏసీపీ అర్జున్ వెంటనే సైమన్ ఇద్దరు ఫ్రెండ్స్ ని పిలిచి ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఏసీపీ అర్జున్ ని చూసి, సార్ ఆ సైమన్ కి చాలా మంది శత్రువులు ఉన్నారు, రీసెంట్ గా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ తో కూడా తను చాలా గొడవ పడ్డాడు అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ ఫుడ్ డెలివరీ బాయ్ పేరుని కూడా తన దగ్గర ఉన్నటువంటి ఒక డైరీలో రాసుకుంటాడు. ఆ తర్వాత అర్జున్ అన్న టీం వెంటనే ఫుడ్ డెలివరీ బాయ్ ని కూడా అరెస్ట్ చేసి తీసుకుని రాగా అక్కడ ఏసీపీ అసిస్టెంట్ వెంటనే ఏసీపీని చూసి, సార్ మేము ఎంక్వైరీ చేశాం, హత్య జరిగిన సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ ఈ ఏరియాలో కూడా లేడు అని అంటుంది. అదేవిధంగా చనిపోయినటువంటి సైమన్ కొడుకు మరియు తన వైఫ్ కూడా హత్య జరిగిన సమయంలో ఇక్కడ ఈ దేశంలో లేరు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ ఏసీపీ అర్జున్ కి ఫోన్ చేసి నేనేం చెప్పాను, జైలు నుంచి తప్పించుకున్నటువంటి ఆ మాధవన్ని హత్య చేశాడని కేసుని క్లోజ్ చేయమన్నాను, అయినా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఏసీపీ అర్జున్ మాట్లాడుతూ, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ కేసుని నేను కరెక్ట్ గా సాల్వ్ చేస్తాను అని అంటాడు. దానికి కమిషనర్ కూడా ఒప్పుకొని త్వరగా కేసుని క్లోజ్ చేయండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ అర్జున్ అసిస్టెంట్ ఏసీపీ అర్జున్ దగ్గరికి వచ్చి, సార్ జైలు నుంచి తప్పిపోయినటువంటి ఆ మాధవన్ స్కూల్ టైంలో తన షూటింగ్ లో మంచిగా రానిచ్చేవాడంట, అదే కాకుండా తను కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పడంతో అర్జున్ అన్న టీం కి మళ్ళీ ఆ మాధవన్ మీద డౌట్ రావడం మొదలవుతుంది. దాంతో అర్జున్ అన్న టీం వెంటనే మాధవన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా అప్పుడు మాధవన్ జరిగిన విషయం చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా మనకి విజువల్ గా చూపించడం జరుగుతుంది. మాధవన్ కి ఒక చెల్లి ఉంటుంది, తన పేరు మేఘా. తను ఏ కాంపిటీషన్ కి వెళ్ళినా సరే తను ప్రైజ్ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ మేఘాకి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ నలుగురు మరి ఎవరో కాదు, ప్రజెంట్ ఆ సైమన్ ఇంటి మీద రెంట్ కి తీసుకున్నటువంటి ఆ నలుగురే అక్కడ ఆ మేఘాకి ఫ్రెండ్స్ అయి ఉంటారు. అయితే ఈ విషయం మాత్రం మనకు తెలుసు, కానీ ఆ ఏసీపీ అర్జున్ కు మాత్రం తెలియకుండా ఉంటుంది. అలా మేఘా ప్రతి కాంపిటీషన్లో కూడా ప్రైజ్ సాధిస్తూ ఉండడంతో ఒక అమ్మాయికి మాత్రం ఆ మేఘాని చూసి చాలా ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక కాంపిటీషన్కి వెళ్ళిన సమయంలో ఈ మేఘా డ్రగ్స్ వాడుతుంది అని చనిపోయినటువంటి ఈ సైమన్ డిఎస్పీ ఆ మేఘాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అయితే మాధవన్ మాత్రం నేను షూటింగ్లో సాధించాలి అనుకున్నటువంటి మెడల్స్ అన్నిటినీ కూడా నా చెల్లి సాధిస్తుంది, తను ఖచ్చితంగా ఎలాంటి పని చేసి ఉండదు, తను డ్రగ్స్ తీసుకుని ఉండదు అని తన చెల్లిని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మేఘా తనని పోలీసులు అరెస్ట్ చేశారు అని చాలా అవమానంగా ఫీల్ అయ్యి తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దాంతో ఆమెకి వెంటనే అంత్యక్రియలని పూర్తి చెయ్యగా ఆ రోజే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ మాధవన్కి ఫోన్ చేసి, నిజానికి ఆ రోజు రాత్రి సైమన్ మరియు మరొక ఆఫీసర్ ఈ మేఘా దగ్గరికి వెళ్లి తప్పుగా ప్రవర్తించారు, ఆ అవమానం భరించలేకే నీ చెల్లైనటువంటి మేఘా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు అని అంటాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి మేఘా ఫ్రెండ్స్ నలుగురు కూడా చాలా కోపంగా ఆ మాధవన్ని చూసి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తామని ఆ మాధవన్ కి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మాధవన్ వెంటనే ఏసీపీ అర్జున్ ని చూసి ఆ సైమన్ తన చెల్లెల్ని అత్యాచారం చేశాడు అన్న విషయం మాత్రం చెప్పకుండా నా చెల్లెల్ని జైల్లో వేశాడు అని చెప్తూ ఉంటాడు. దానికోసం నేను అతని మీద ఒకసారి పగ తీర్చుకోవాలని ట్రై చేశాను కానీ మిస్ అయ్యింది. ఆ తర్వాత జైల్లో నుంచి తప్పించుకుని మళ్ళీ వెళ్లి తనను చంపడానికి ప్రయత్నించాను కానీ అప్పుడే పోలీసులు రావడంతో మళ్ళీ మిస్ అయ్యింది, నేనైతే తనని చంపలేదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ అర్జున్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ ఆ నలుగురు అమ్మాయిలు ఒక ప్లేస్ లో పని చేస్తున్నారు అని చెప్పారు కదా, అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ పని చేయడం లేదు అని తెలిసింది అని అంటాడు. ఆ మాటలు విన్న ఏసీపీ అర్జున్, అయితే వీళ్ళు ఎందుకు మనకు అబద్ధం చెప్పారు అని, వీళ్ళు నిజంగానే ఆ రోజు సినిమాకి వెళ్ళారా లేదా అన్న అనుమానంతో వెంటనే ఆ థియేటర్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తారు. అయితే ఇక్కడ ఆ ఏసీపీ అర్జున్ కి ఏం తెలిసింది అన్నది మాత్రం మనకి ఇక్కడ చూపించరు. కట్ చేస్తే ఆ ఏసీపీ అర్జున్ వెంటనే షూటింగ్ అకాడమీ దగ్గరికి వెళ్లి మేఘా నిజంగా డ్రగ్స్ తీసుకుంది అంటే మీరు నమ్ముతారా అని అడుగుతాడు. లేదు సార్, ఆ మేఘా చాలా టాలెంటెడ్ అమ్మాయి, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది అంటే మాకే నమ్మకంగా లేదు, కానీ ఈ అకాడమీలో ఉన్న గాయత్రి అనే అమ్మాయికి మాత్రం ఆ మేఘా మీద చాలా కోపంగా ఉండేది. ఈ గాయత్రి మేఘాతో చాలా సార్లు గొడవ పడినట్లు చాలా మంది స్టూడెంట్స్ కూడా నా దగ్గర చెప్పారు అని అంటాడు. దాంతో ఏసీపీ అర్జున్ అండ్ టీం వెంటనే గాయత్రి దగ్గరికి వెళ్లి తనని విచారించడం మొదలు పెడతారు. గాయత్రి మొదట్లో అసలు ఏం జరిగిందో చెప్పదు కానీ ఆ ఏసీపీ అర్జున్ గట్టిగా అడగడంతో గాయత్రి నిజం చెప్పడం మొదలు పెడుతుంది. మేఘా ఏ కాంపిటీషన్ కి వచ్చినా తనే ప్రైజ్ గెలుస్తూ ఉండేది, నాకు తనని చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని, అందుకే నేను మా నాన్న దగ్గరికి వెళ్లి ఆ మేఘాని ఏదో ఒకటి చెయ్యాలి అని అడిగాను. బాగా డబ్బున్నటువంటి మా నాన్న మరియు ఆ డిఎస్పీ సైమన్ కలిసి ప్లాన్ చేసి ఇలా చేసినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక ఫోటోని చూసినటువంటి ఏసీపీ అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ ఫోటోలో ఈ నలుగురు అమ్మాయిలు ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. దానికి ఆ గాయత్రి మాట్లాడుతూ, సార్ ఆ నలుగురు అమ్మాయిలు కూడా మేఘాకి బెస్ట్ ఫ్రెండ్స్ సార్, ఆ నలుగురికి కూడా బాగా షూటింగ్ వచ్చు అని అంటుంది. దాంతో ఏసీపీ అర్జున్ వెంటనే మళ్ళీ ఆ నలుగురు అమ్మాయిల్ని విచారించడం కోసం పిలవడంతో వాళ్ళు మాత్రం ఏసీపీని చూసి, సార్ మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచారు అని అంటూ ఉంటారు.
అప్పుడు ఏసీపీ అర్జున్ వెంటనే ఆ నలుగురు అమ్మాయిల్ని చూసి మీరు పక్కాగా ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి కారులో సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సుల్ని వేరే అమ్మాయిలకి వేసి మొత్తం నలుగురు సినిమా థియేటర్లోకి వెళ్ళి అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయ్యేలాగా చేశారు. కానీ ఆ ఇద్దరు అమ్మాయిలు మాత్రం సినిమాకి రాకుండా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు. అయితే ఆ నలుగురు అమ్మాయిలు మాత్రం లేదు సార్ మేము ఆ రోజు సినిమాకే వెళ్ళాము అని అంటూ ఉండడంతో ఏసీపీ అర్జున్ వెంటనే ఆ నలుగురు అమ్మాయిల్ని చూసి అవునా కొంచెం వెయిట్ చెయ్యండి, ఎవరైతే మీ నలుగురులో ఇద్దరు డ్రెస్సులు వేసుకుని ఆ రోజు సినిమాకు వచ్చారో వాళ్ళను కూడా మేము పట్టుకున్నామని వాళ్ళను కూడా విచారించడం కోసం అక్కడికి తీసుకుని వస్తాడు. ఇక్కడే అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో బయటపడుతుంది. నిజానికి ఆ నలుగురు అమ్మాయిలు కూడా సినిమా చూడాలి అని థియేటర్ వరకు వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు మాత్రం వాళ్ళ డ్రెస్సులు వేరే అమ్మాయిలకి వేసి అక్కడి నుంచి నలుగురు అమ్మాయిలు కూడా థియేటర్లోకి వెళ్ళినట్లుగా అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. కానీ మీనా మరియు మరొక అమ్మాయి మాత్రం డైరెక్ట్ గా డిఎస్పీ సైమన్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ కాలింగ్ బెల్ కొడతారు. సైమన్ వెంటనే డోర్ ఓపెన్ చేసి ఏంటి మీరు సినిమాకి వెళ్ళారు కదా ఎందుకు తిరిగి వచ్చారు అని అంటూ ఉంటాడు. దానికి ఆ మీనా మాట్లాడుతూ నిన్ను చంపడం కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పి వెంటనే ఆ సైమన్ మీద దాడి చేస్తుంది. అలా వాళ్ళ మధ్య తోపులాట జరగ్గా చివరికి ఆ మీనా సైమన్ ని షూట్ చేసి చంపేస్తుంది. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ఏసీపీ అర్జున్ వెంటనే ఆ ఇద్దరిని చూసి మీరు మీ ఫ్రెండ్ మీద ప్రేమతో ఈ విధంగా చేశారు, ఇప్పుడు మీ జీవితమే కోల్పోయింది అని మీనా మరియు మరొక అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అర్జున్ ఒక బీచ్ లో జాగింగ్ చేస్తూ ఉండగా అతని ఎదురుగా మాధవన్ వెళుతూ ఉంటాడు. అప్పటికే మాధవన్ ని కూడా రిలీజ్ చేసేసి ఉంటారు. అర్జున్ వెంటనే మాధవన్ ని చూసి నీ చెల్లిని చంపిన వాళ్ళ మీద పగ పెంచుకోకుండా ఆనందంగా జీవించునంటూ ఉంటాడు. దానికి మాధవన్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. కానీ తనకు మాత్రం ఆ మేఘాన్ని చంపినటువంటి గాయత్రి ఫాదర్ మీద ఇంకా కోపం ఉంటుంది. ఆ గాయత్రి ఫాదర్ కూడా అమ్మాయిలు పిచ్చి ఉండడంతో తను అప్పుడు కూడా ఒక అమ్మాయిని తీసుకుని ఒక రూమ్ లోకి వెళుతూ ఉండగా ఈ మాధవన్ మాత్రం దూరం నుంచి ఆ గాయత్రి ఫాదర్ నే చూస్తూ ఉంటాడు. అంటే ఈ మాధవన్ ఖచ్చితంగా గాయత్రి ఫాదర్ ని చంపుతాడు అన్నట్లుగా చూపించి ఈ మూవీని అక్కడతో ముగిస్తారు. ఒక అమ్మాయి అబ్బాయి రూపాయి ఖర్చు లేకుండా పెద్ద కళ్యాణ మండపంలో ఎలా పెళ్లి చేసుకున్నారు, హనీ ట్రాప్ ని ప్లాన్ చేసిన వ్యక్తి హనీ ట్రాప్ లో ఎలా పడ్డాడు, ఆ వ్యక్తి ఎందుకు ఒకే రకమైన బైకిల్ని దొంగతనం చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి వింత రోగం ఏమిటి, మనుషులకి ఇలాంటి రోగాలు కూడా ఉంటాయా, బైకుల్ని ఇలా కూడా దొంగతనం చేస్తారా, ఆ వ్యక్తి ఎందుకు 2 జతల బైక్ కీస్ ని ఎప్పుడూ కూడా తన దగ్గర ఉంచుకుంటున్నాడు. ఒకే మూవీలో 3 స్టోరీస్ ని చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు తప్పకుండా చూడాల్సిందే. అదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నిమ్మ వస్తుంగలిగే నీవే జవాబుదారరు ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.